డ్రగ్స్ ప్రస్తుతం ఎంతోమంది యువత ఈ యొక్క డ్రగ్స్ బారిన పడి వాళ్ళ జీవితాన్ని కావచ్చు బంగారు లాంటి భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్న విషయం సమాజంలో అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు ఈ డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల ప్రయత్నాలు చేపట్టి ఈ డ్రగ్స్ని ఎలా నిర్మూలించాలని చెప్పేసి శతవిధాల ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ డ్రగ్స్ నిర్మూలన విషయంలో ప్రస్తుతం దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిలో ఉందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కారణం ఏంటంటే అనేక రకమైనటువంటి విస్తృత కార్యకలాపాలు కావచ్చు, స్పెషల్ టీమ్స్ అలొకేషన్ కావచ్చు, వీటికి సంబంధించి వినూత్నమైన పద్ధతిలో ఈ యొక్క నిర్మూలనకు సంబంధించి బాధ్యతలు చేపట్టడం కావచ్చు. అయితే ఇప్పుడు ఈరోజు యాంటీ డ్రగ్స్ డే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో డ్రగ్స్ నివారణకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, అసలుకి ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలనకు సంబంధించి కావచ్చు, వీటన్నిటి గురించి పూర్తి విషయాలు విశ్లేషణ చేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సో నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వానరా వీక్షక మిత్రులకు కూడా. సో సాధారణంగా గంజాయి డ్రగ్స్ ఈ మధ్య యువత వాటి బారిన పడుతూ ఎన్నో రకాలుగా వాళ్ళు నష్టపోతున్న పరిస్థితి. దీని మీద నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేపట్టిన సందర్భంలో ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి ఇబ్బందులు చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అణుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించి ఒక ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేయడం, దేశంలోనే ఈ యొక్క యాంటీ డ్రగ్స్కి సంబంధించి రాష్ట్రం రోల్ మోడల్గా ఉండని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇది మొత్తం యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఎందుకంటే యువత భవిష్యత్తు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని చెప్పేసి ఆయన బలంగా నమ్ముతారు. అది వాస్తవమైనప్పటికీ కూడా మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో ఈ యాంటీ డ్రగ్స్ విషయానికి వస్తే మీరే ఉంటారు. ఒకప్పుడు మీరు అన్నట్టు 2019-24 మధ్యలో దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా కూడా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ అనే మాట ప్రతిసాట వినపడింది. అది ఏదో రాజకీయ నాయకులు లేకపోతే జనరల్ పబ్లిక్కో చెప్పలేదు. ఏవైతే ఈ గంజాయి మాదక ద్రవ్యాలని నివారించేటువంటి పోలీస్ కానీ, యాంటీ నార్కోటిక్స్ కానీ అనేక ప్రభుత్వ రంగ వ్యవస్థలోని అధికారులు చెప్పిన మాట. ఇంత పంట ఆంధ్రప్రదేశ్లో ఎలా పండిస్తున్నారు, ఎక్కడ పండిస్తున్నారు, అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది, అక్కడ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది, అక్కడ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనే ప్రశ్నలు కూడా వచ్చినాయి. అయితే ఒకటి ఏంటంటే, ఇది రాజకీయంగా సరైన నాయకత్వం లేనప్పుడు, రాజకీయ నాయకులే అటువంటి అక్రమార్కులతో చేతులు కలిపినప్పుడు ఈ వ్యవస్థలు కూడా నిర్వీర్యం అవుతాయి. ఎందుకంటే దాని ఫలితాలు డైరెక్ట్గా రాజకీయ నాయకులు కోశాగారానికి అందుతున్నాయి, కొంతమంది పోలీసు ఉన్నతాధికారులకు అందుతున్నాయి. వీళ్ళంతా ఒక సిండికేట్గా ఏర్పడి ఆ రోజుల్లో 12,000 ఎకరాల్లో గిరిజన ప్రాంతాల్లో పండించారంటే అది దేశంలో ఎంత నష్టం కలిగించి ఉంటుంది, ఎన్ని లక్షల మంది యువతని ప్రభావితం చేసింది, వాళ్ళ జీవితాలని నాశనం చేసింది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఒక గ్రీన్ వే లాంటిది కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇది ఓబులాపురం ఇనుప ఖనిజం మద్రాస్ పోర్ట్కి ఎట్ట వెళ్ళిందో, అంటే అన్ని చెక్ పోస్టులతో ఒక అవగాహనతో, అన్ని వ్యవస్థలతో అవగాహనతో పక్కా ఫిక్సింగ్ చేసుకుని అలాంటి ఛానల్స్ ఏర్పడి అనేక సార్లు వెళ్తున్నప్పుడు ఇక్కడ హైదరాబాద్, తెలంగాణలో కూడా పట్టుబడిన సందర్భం కూడా ఉంది. దాదాపు 60,000 కిలోలు ఇప్పుడు పట్టుకున్నారు ఇది ఈ 2 ఏళ్లలో. అంతకుముందు ఎంత వెళ్ళిందో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. 2,500 కేసులు ఈ తెలుగుదేశం మొన్న జూన్ 16వ తారీఖుకి 2,500 కేసులు బుక్ అయినాయి. గంజాయి వ్యాపారం చేస్తున్నారో వాళ్ళ దగ్గర సీజ్ చేసుకోవడంతో పాటు వాళ్ళ స్థిరాస్తులు కూడా స్వాధీనం చేసుకున్న చరాస్తులు, వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ లాంటి 10 కోట్ల రూపాయల ఆస్తులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఓకే. ఇప్పుడు తర్వాత దీని మీద ఈగిల్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంటే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన నార్కోటిక్ డిపార్ట్మెంట్స్ని ఇక్కడ ఉండే ఒక స్పెషల్ ఫోర్సెస్ని పెట్టి ఇది దాదాపు 5 విధులు నిర్వహిస్తుంది. ఇది హై పవర్ అన్నమాట. ఒకటి ఏంటంటే, ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడ పంటని పండించకుండా నివారిస్తుంది. రెండోది డ్రోన్ లాంటి వ్యవస్థలను పెట్టి పైనుంచి నిఘా చూస్తుంది, తర్వాత గ్రౌండ్ నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ని తీసుకుంటుంది. అట్లాగే ఈ స్కూళ్ళ దగ్గర, విద్యాలయాలు, కాలేజీలు, యూనివర్సిటీల దగ్గర నిఘా పెట్టి వీళ్ళు ఎక్కడ అమ్ముతున్నారనేది చూస్తూ ఉంటుంది. తర్వాత ఈ ఎవరైతే ఈ పండిస్తున్నారో వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి ప్రత్యామ్నాయ జీవనోపాధి కూడా కల్పిస్తుంది. అంటే వాళ్ళకి దీంట్లో ఉండే ఇదే జీవనం కాదు, మీరు
హార్టికల్చర్ మీద చూసుకోండి, ఎలాంటి పంటలు వేసుకోండి అని అట్లా కూడా చెప్తుంది. తర్వాత కేంద్ర సంస్థలతోనూ ఇతర రాష్ట్రాల్లోనూ ఇక్కడి నుంచి ఏమన్నా సరఫరా జరుగుతుందా, దీనికి కింగ్ పిన్ ఎవరున్నారు, లేకపోతే దీని చైన్ ఎలా పనిచేస్తుందని ఒక పర్యవేక్షణ చేస్తుంది. ఇది కాకుండా కూడా డీ అడిక్షన్ సెంటర్స్ని ఏర్పాటు చేయించడం, ఎంత మంది కావాలి, ఎన్ని సెంటర్స్ కావాలని ప్రభుత్వానికి ఒక నివేదిక ఇస్తూ ఉంటుంది. తర్వాత దీని మూలాన ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారనేది కూడా వాళ్ళు సమాచారం సేకరిస్తూ ఉంటారు. ఇది ఇంత పటిష్టంగా పనిచేయటం వలన ఈ 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో జీరో సాగుకు వచ్చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా గతంలో 12,000 ఎకరాలు ఉంది కదా, ఇప్పుడు ఎవ్వరూ కూడా సాగు చేయట్లేదు. అది ఎక్కడన్నా జరిగితే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ దాటిన తర్వాత జరిగే కొంత సరఫరాలు దేశంలో ఇతర ప్రాంతాలకు వెళ్తున్నట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకనంటే ఇక్కడ ఎప్పుడైతే రాజకీయ అధికారంలో కూటమి ప్రభుత్వం వచ్చిందో వీళ్ళకి అటువంటి ఆదాయం మాకు అక్కర్లేదని అనుకున్నారు. దాని మీద రాజీ లేని పోరాటం చేశారు. ఎప్పుడైనా సరే రాజకీయంగా ఉన్న వ్యక్తులు ఇట్లాంటి రాజీ లేని ఒక నిర్ణయాలను కానీ విధానాన్ని కానీ అమలు చేస్తే ఆ విధానం సక్సెస్ అవుతుంది. అంతేగాని ఇప్పుడు కిందసారి మన లిక్కర్ స్కామ్ గతంలో ఇప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగని లిక్కర్ స్కామ్ 2019-24 మధ్యలో జరిగింది. ఆనాటి ఇప్పుడు ప్రధానమంత్రి ఆయన కూడా మోడీ గారు ఆ రోజు ఎన్నికల ప్రచారానికి వచ్చి 24 ముందు చెప్పాడు దేశంలోనే అత్యంత పెద్ద కుంభకోణం అని. అసలు దేశవ్యాప్తంగా ఉన్న బ్రాండుల్ని అమ్మకుండా తమ సొంత బ్రాండులను పెట్టి అమ్మారంటే వీళ్ళు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడినా, నాసిరకం మద్యం తాగి పోయినా మా ఆదాయం మాకు వస్తే చాలు అనుకోవటం వలన ఆ రోజున 12,000 ఎకరాలు నిరాటంకంగా పండించి వాటిని సరఫరా చేస్తుంటే ఇవాళ హైదరాబాద్లో హైడ్రా కమిషనర్గా ఉన్న రంగనాథ్ గారు నల్గొండ జిల్లా ఎస్పీగా ఉండి ఆ జిల్లా మీదుగా అనేక సార్లు ఈ మాదక ద్రవ్యాలు పట్టుబడుతుంటే అసలు దీని సోర్స్ ఎక్కడుంది, దీని స్థావరాలు ఎక్కడున్నాయని ఎత్తుక్కుంటా ఆయన పాడేరు ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడ పంటల మీద కూడా ఆయన ధ్వంసం చేసి వచ్చిన పరిస్థితి ఉంది. అంటే పక్క రాష్ట్రం వాళ్ళు వచ్చి మన వీపు తట్టేరాక కూడా మనకి తెలియనంత గాఢ నిద్రలో గంజాయి సాగుకి అనుమతి ఇచ్చి పడుకుంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు మేల్కొన్నారు. ఎక్కడ గగ్గోలు పెట్టారు దేశవ్యాప్తంగా, ఈ గంజాయి అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది, దీని మూలన అప్పుడు పంజాబ్లో కూడా ఇలాంటిదే యూత్ దాన్ని ఏదో అంటారు కదా, పంజాబ్లో మాదక ద్రవ్యాలకి అలవాటు పడిన సందర్భం, దీనికి ఒక స్పెషల్ నేమ్ కూడా ఉంది, దాని మీద ఒక సినిమా కూడా తీశారు. మాదక ద్రవ్యాలకి పంజాబ్ యువత అలవాటు పడి, అంటే ఎంత శక్తివంతమైన యువత నిర్వీర్యం అయిపోతుంది. ముఖ్యంగా అవి వాళ్ళు రక్షణ వ్యవస్థలో పనిచేయాల్సిన యూత్ ఎక్కువగా వాళ్ళు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఆ రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ డిఫెన్స్ దీంట్లో పనిచేస్తారు. అట్లాంటిది వాళ్ళు అక్కడ ఆ స్టేజీకి వెళ్ళకముందే మాదక ద్రవ్యాలకి అలవాటు పడి వాళ్ళ జీవితాలు పాడైపోయి అక్కడ ఎంతో డైనమిక్ లైఫ్ ఉంటుంది అక్కడ ప్రజలది. మంచి పంటలు పండించడం, మంచి వ్యాపార సంబంధమైన పంటలు, ఆదాయం కూడా ఎక్కువ ఉంటుంది అక్కడ. దాని మూలన వాళ్ళకి డబ్బు కూడా ఎక్కువ ఉండటం మూలన ఇట్లాంటి వాటికి ఈజీగా అలవాటు పడ్డారు. తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, హైదరాబాద్లో కూడా స్కూళ్ళ దగ్గర ఈ మాదక ద్రవ్యాలు అమ్ముతుంటే కూడా పట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. దాంతో తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. పక్క రాష్ట్రంలో జరుగుతున్న ఈ గంజాయి ప్రభావం మన మీద కూడా ఎక్కువ పడుతుంది అనేసి వీళ్ళు అలర్ట్ అయ్యి చాలా చర్యలు తీసుకున్నారు. కాబట్టి ఇవాళ యాంటీ డ్రగ్స్ డే పెట్టుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎక్కువ ఇప్పుడు డీ అడిక్షన్ సెంటర్స్ మీద శ్రద్ధ పడుతుంది. అప్పుడు ఆ టైంలో 5 సంవత్సరాల్లో ఎవరైతే అలవాటు పడ్డారో ఇప్పటికీ వాటి నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నారో అటువంటి వాళ్ళని సంరక్షించేందుకు ఎక్కడికక్కడ డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టి వాళ్ళకి కావాల్సిన నిధుల్ని ఉదారంగా, అంటే బడ్జెట్లోనే అని కాదు, దానికి అవుట్ ఆఫ్ బడ్జెట్ అయినా సరే, ఎందుకంటే అది యువతకు సంబంధించిన అంశం, వాళ్ళ జీవితానికి సంబంధించి, భవిష్యత్తుకి, ఆరోగ్యానికి సంబంధించిన అంశం. దాని మూలాన వాళ్ళు కొన్ని నేరాలకు కూడా పాల్పడుతున్నారు. నేరాలను తగ్గించాలంటే కూడా వాళ్ళని డీ అడిక్షన్ సెంటర్స్ ద్వారా మళ్ళీ ఒక సాధారణ స్థితికి తీసుకురావాల్సిన అవసరం, ఈ బాధ్యతను కూటమి ప్రభుత్వం గుర్తించబట్టి ఇవాళ డీ అడిక్షన్ సెంటర్స్ కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాయి. మెడికల్ విభాగం నుంచి కూడా దాంట్లో తర్ఫీదు పొందినటువంటి వైద్య సిబ్బందిని పెట్టడం, సైకియాట్రిస్ట్ని వీళ్ళని డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టడం, తర్వాత
కొంతమంది సోషల్ యాక్టివిస్ట్ని కూడా వాళ్ళతో ఇప్పిస్తున్నారు కౌన్సిలింగ్. ఇలా అంటే ఏ రకంగా వాళ్ళని బయటికి తీసుకురావాలి, అలాగే ఈ ఎడిక్ట్ అయిన పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు ఇంట్లో పిల్లల పట్ల ఆదరణగా దగ్గరికి తీసుకుని వాళ్ళని కొంత ప్రోత్సహించి దాని నుంచి మళ్ళీ చాలని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్, మన వీక్షకులు.